ముందుగా 1/2 కేజీ చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. తర్వాత పొడి మసాలా కోసం ప్యాన్లో 1.5 టీ స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, 1 జాపత్రి, 4 ఎండుమిరపకాయలు వేసుకుని అన్నీ మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుని తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని 2 పెద్ద ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోండి. కొన్ని వెల్లుల్లి కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చికెన్ ఇంకా సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోండి. చికెన్లో నుంచి నీరంతా బయటకు వస్తుంది. దీనితోనే చికెన్ అంతా ఉడికిపోతుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అంతా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత కరివేపాకు, పొడి మసాలా కూడా వేసుకుని ఈ మసాలా అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని 2 నిమిషాలు మగ్గించుకుంటే టేస్టీ చికెన్ రెడీ. కుక్కర్లో చికెన్ బిర్యానీ కోసం 1/2 కేజీ చికెన్ని కడిగి తీసుకోండి. బాస్మతి రైస్ కూడా తీసుకొని కడిగి అరగంట సేపు నానబెట్టుకోండి. స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లో కొంచెం నెయ్యి, నూనె వేసుకొని వేడైన తర్వాత బిర్యానీ మసాలా దినుసులు, 2 బిర్యానీ ఆకులు, కొంచెం జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో అన్నీ వేయించుకోండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇంకా టొమాటో ముక్కలు, ఈ చికెన్ వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర, చికెన్కి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని కలుపుకోండి. ఇంకా చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి అంతా కలుపుకోండి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పక్కకు పెట్టి 5 నిమిషాలు చికెన్ని వేగనివ్వాలి. బియ్యం తీసుకున్న గిన్నెతోనే 1/2 గిన్నె చిక్కటి కొబ్బరి పాలు, 1 గిన్నె నీళ్లు వేసుకోండి. ఎసర మరుగుతున్నప్పుడు బియ్యం, సరిపడా ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకుని హై ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. యమ్మీ చికెన్ బిర్యానీ రెడీ. పిల్లలు చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎంజాయ్ చేస్తూ తినాలంటే ఇలా చేయండి. చికెన్ పీసెస్ని పసుపు, నిమ్మరసంతో శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోండి. వీటిలోకి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, పెరుగు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి వేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోండి. తర్వాత అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చికెన్ ఇలా ఉడికిన తర్వాత ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో నూనె వేసుకోండి. వేడైన తర్వాత ఈ చికెన్ పీసెస్ గ్రేవీతో సహా అంతా వేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని వేయించుకోండి. 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత గ్రేవీ అంతా ఇంకిపోతుంది. ముక్కలన్నీ ఇలా చక్కగా వేగుతాయి. తప్పకుండా ట్రై చేయండి.